ఫస్ట్ తీసిన కార్డు మంచిది కాదు, రెండో కార్డుది. అది మంచి కార్డే మేడం. ఇది ఏంటనుకుంటున్నావు? ఇది జాతకాలకు సంబంధించిన కార్డు, నువ్వు రాత్రి తీసుకునే కార్డులు కాదు మేడం. ఇప్పుడు మీరు జాతకాలు కూడా చెప్తున్నారా యాంకరింగ్తో పాటు? నేను చెప్పలేదు, ఉండు ఒక్క నిమిషమా. ఇదిగో ఏం రా, ఓ మై గాడ్, దిస్ ఇస్ పీకాక్. సిగ్నిఫైస్ బ్యూటీ, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రేస్ అంట. ఈ మూడు నీలో లేవే. ఎందుకు మేడం, బాగానే అందంగా ఉన్నాం కదా మేడం. అంటే డెఫినెట్లీ నీకు చాలా మంచి కార్డ్ వచ్చింది. నీకు ఫ్యూచర్లో అయినా సరే ఆ బ్యూటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, అలాగే గ్రేస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని రాసిపెట్టుంది. థ్యాంక్ యూ మేడం. బ్యూటీ అంటే నీకు గుర్తొచ్చేది ఏంటో చెప్పు రాంప్రసాద్. సుమ గారు. థ్యాంక్ యూ, ఇది చాలు. వాళ్ళ జోక్ అడిగారు మేడం, చెప్పేశా. ఈ జోక్కి కాదు, ఇందాక నేను చెప్పనటువంటి జోక్ కూడా పగలబడి నవ్వారు తెలుసా? అవునా? పగలబడి నవ్వడం అంటే ఏంటనుకుంటున్నావు? పగలు నవ్వడం అనుకుంటున్నావా? నైట్ కూడా నవ్వచ్చు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయపాటి సార్, ఫస్ట్ చాలా మిమ్మల్ని కలిసాను, చాలా హ్యాపీగా ఉంది. సుధీర్ గారు, మనం ఎప్పుడు మన షోస్లో ఎప్పుడు మా ప్రమోషన్స్కి వస్తారు మా షోస్కి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్ గారికి అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా డైరెక్టర్ గారికి, మీడియా మిత్రులకి, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఫస్ట్ టైం నా కెరీర్లో ఇది బిగ్ మూవీ అండి నేను రైటింగ్ చేయడం. నేను లక్ష్మీనారాయణ మీ ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 2 months డైరెక్టర్ గారితో కూర్చొని డైరెక్టర్ గారికి ఏం కావాలో అవి నచ్చినట్లు రాసి మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేస్తానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంటే కామెడీ కాదు, కమర్షియల్ మూవీకి చేయడం అయితే ఫస్ట్ టైం ఇది. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారు మంచి డబ్బులు రావాలి, డైరెక్టర్ గారికి ఇంకో సినిమా రావాలి, హీరో గారు ఇంకో స్టెప్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సినిమా పక్క హిట్ అవుతుంది, ఎందుకంటే సుమ గారు చేసిన యాంకరింగ్ చేసిన ప్రతి మూవీ హిట్ అవుద్ది. సో అలాగే ఇది కూడా ఈ హిట్ అవుతుంది మేడం, పక్క, నో డౌట్. ఇది రాసలేదే ఇవాళ, నేను రాసుకొచ్చాను మేడం. అది వెరీ గుడ్. అందరికీ నమస్కారం. మా గురువు గారు బోయపాటి సీను గారికి సార్ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ది గెస్ట్. దేవకి నందన వసుదేవ. సో ఇది మంచి ఫ్యామిలీ సబ్జెక్టు, ఓ ఫ్యామిలీ టైటిల్ అనుకోకండి. దీంట్లో వాళ్ళ యాజ్ ఇట్ ఈజ్ మన బ్రాండ్, వాళ్ళ గురువు గారి బ్రాండ్ యాక్షన్ అలాగే ఉంటుంది. సో నేను డబ్బింగ్ చెప్పాను, సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ సో అన్బిలీవబుల్. సో మా హీరో అశోక్ గారు, హీ హెస్ డన్ వండర్ఫుల్ జాబ్ అండ్ యాక్ట్రెస్ టు హీరోయిన్ కూడా. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ బోయపాటి సీను గారికి కెరీర్లో ఒక చిన్న హీరోస్కి, అంటే చిన్న హీరోస్ అని కాదు, సినిమాల్లో ఎంటర్ అయిన తర్వాత డబల్ కాదు 10 ప్రమోషన్స్ వచ్చినట్టుగా నన్ను ఇండస్ట్రీలో నా గురుగారు అయినటువంటి స్వర్గశ్రీ చక్రి గారు, అలాగే బోయపాటి సీను గారు సింహ మూవీతోటి నాకు ఒక సూపర్ హిట్ సాంగ్ ఇచ్చి, చాలామంది అప్పుడు నేను ఆ సినిమాలో పాడా కాబట్టి సింహ అని పేరు పెట్టుకున్నాను అనుకున్నారు. నా పేరే సింహ, నా పేరే బోయపాటి గారు ఆ సినిమాకి పెట్టుకున్నారు. సో అలాగే ఇంకా లక్ ఏంటంటే నాకు ఆ తర్వాత మహేష్ బాబు గారికి 3 సూపర్ డూపర్ హిట్స్ పాడాను. 1 శ్రీమంతుడు, దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, అదొకటి, ఆగడు, ఇట్లా మంచి సినిమాలు పాడాను. అలాగే సుధీర్ బాబు గారికి కూడా ఒక మంచి సాంగ్ పాడాను నేను. నవ్ ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ. అటువంటి హిట్ సాంగ్స్ పాడిన సినిమాల్లో ఉన్న నాకు మళ్ళీ గల్లా అశోక్ గారికి పాడే అవకాశం కలిగింది. సో అలాగే మహేష్ బాబు అంతా బిగ్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవకి నందన వాసుదేవ, అలాగే డైరెక్టర్ గారు మన జంజాల గారికి, అర్జున్ జంజాల గారికి, జయదేవ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో ఒక మాస్ సాంగ్ నా చేత పాడించారండి. దట్ ఈస్ భీమ్స్కి చాలా పాటలు పాడిన ఈ సినిమాలో నా వాయిస్ని ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. సో లెట్స్ హియర్ టు దట్ సాంగ్. అండ్ షీ ఈస్ తేజస్వి. ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. షీ ఈస్ నౌ స్లోలీ బడ్డింగ్ సింగర్. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఫస్ట్ మూవీ అశోక్ గారి హీరో చూసా. అది నాకు అనిపించింది ఆ కరోనాలో కాకుండా, అంటే నాకు తను చాలా పరిపూర్ణమైన నటుడు అంటారు కదా, తను డ్యాన్స్ చేస్తాడు, పర్ఫార్మెన్సు, కామెడీ చేశాడు. ఆ హీరో అనే సినిమాలో కామెడీ చేయడం అంటే నాటే ఈజీ అసలు హీరోలకి. నాకు తెలుసు ఆ టైమింగ్ అది. తను ఐ థింక్ అశోక్ మీరు మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తే మీకంటే హీరోకు ఉండాల్సిన ఆల్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి అశోక్. మీరు తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి 3 కారణాలు.
ఒక కారణం మీరు, ఇంకో కారణం ప్రశాంత్ స్టోరీ, ఇంకో కారణం అర్జున్ డైరెక్టర్. సో మీకు తప్పకుండా చాలా పెద్ద హిట్ రావాలని అశోక్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భీమ్స్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. లైక్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ కృష్ణుడి సోదరుడి పేరేంటి? బలరాముడు మేడం. ఏ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా? నేను మ్యాథ్స్లో టాప్ మేడం. వెరీ 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 గుడ్. ఇప్పుడు మళ్ళీ మనం క్వశ్చన్ కొంచెం డీప్గా వెళ్ళబోతున్నాము. ఆర్ యూ రెడీ? రెడీ. కృష్ణుడు ఒక నది దగ్గర కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ ఆ గోవులందరినీ కూడా అలరిస్తూ ఉండేవాడు. ఆ నది పేరు? పాస్. ఈరోజు నేను ఇక్కడ ఈ సినిమా ద్వారా దేవకీ నందన వాసుదేవ అనేటువంటి సినిమా ద్వారా ఇక్కడికి రావడం గల కారణం తమ్ముడు భీమ్స్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తమ్ముడు. మాది ఒకే ఊరు నుంచి మేము ఇక్కడికి రావడం. ఆర్గానిక్ అంటే ఊరికెళ్ళి ఊర్లలో చక్కగా అక్కడ గడపడం అలాంటి బాగా ఇష్టం. ఇక్కడ ఇంత కమర్షియల్గా తను మ్యూజిక్ చేసినా తను ఆర్గానిక్ బాగా ఇష్టపడతాడు. సో ఆ రకంగా మా ఇద్దరి స్నేహం ఒకే ఊరు నుంచి రావడం. సో దాంతో కొనసాగేటువంటి పరిస్థితులలో అన్న మీరు ఒక పాట రాయాలి అని చెప్పి ఇంతకుముందు గతంలో 2-3 పాటలు రాశాను. ఇప్పుడు ఈ సినిమా కూడా ఒకటి రాయాలన్నా అంటే తప్పకుండా రాస్తాను. మరి నేను వెళ్ళగానే మా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గారు చాలా అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఎంత మంచి మనసు అంటే నేను అంటే ఈ వేదిక మీద ఒక దర్శకుడిని మనం పొగడాలి అని ఏదో ముఖస్థుతి కాదు, నిజంగా కూడా ఆయన నన్ను రిసీవ్ చేసుకునే విధానం. నేను అప్పటికి ఇంకా బిగ్ బాస్ కూడా వెళ్ళలేదండి. మామూలుగా ఇంకా తెలీదు, చాలామందికి నేను తెలీదు. బిగ్ బాస్ ద్వారా ఈ మధ్య ఎక్కువ మంది నన్ను గుర్తుపడతాను. సో అప్పుడు నేను ఇంకా తెలీదు సార్ కూడా. బట్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కొన్ని పాటలు నాకు వారికి తెలుసు. ఆ రకంగా రిసీవ్ చేసుకొని ఈ పాట మీరు నాకు కాన్సెప్ట్ చెప్పడం, సో ఈ వేదిక మీదకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది దిగ్గజాల ముందు నేను ఇక్కడ మాట్లాడడం నా ఒక అదృష్టంగా భావిస్తూ ఇలాగా ఈ వేదిక మీద ఒక రైటర్గా అడుగు పెట్టడం. ఇందాక సుమా మేడం గారు భోలే అంటే హీరో అని అనడం, హీరో అంటే భోలే అని అనడం. నేనేమంటానంటే హీరో అనేది భోలే అంటే హీరో, హీరో అంటే మీరే, మీరు అసలు హీరో. సో అలాంటి పెద్దల ముందు ఇక్కడ నిలబడి మీ యొక్క యాంకరింగ్లో నేను పిలువబడ్డానంటే నా జీవితం పునీతం. అర్జున్ జంధ్యాల గారికి నా మనస్ఫూర్తిగా నా కళాభివందనాలతో భీమ్స్ తమ్ముడు లవ్ యూ, నీకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. దేవకీ నందన వాసుదేవ అనే సినిమా మీరందరూ చూసి ఆశీర్వదించండి. సో మీరంతా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. క్లైమాక్స్కి వచ్చేసరికి మీరు థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా అరే ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ అనేది మాత్రం డెఫినెట్గా చూస్తారు. ఎవరు ఇంత సాహసం చేయరు, 10 నిమిషాలు చూపిస్తారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా డబ్బులు కట్టరు, గురువారం నైట్ దాకా వెయిట్ చేస్తారు. బట్ స్టిల్ మేము చూపిస్తున్నామంటే మీరు ఏదైనా చేయండి, మా మూవీ హిట్ మేము ముందరనే చెప్పేస్తున్నాను. సో టు షో అస్ అవర్ కాన్ఫిడెన్స్ మేము ముందుగానే చూపించాము. నేను ఇంకా యాక్చువల్లీ ఇంకా హీరో ఇంట్రడక్షన్ వరకు వెళ్దాం అనుకున్నాను. బట్ డైరెక్టర్ గారు నువ్వు సినిమా మొత్తం ఇప్పుడు చూపిస్తాయింది, ఎవరు థియేటర్కి రారు అన్నారు. అంటే నేను ఒక ప్రొడ్యూసర్లా కాక ఒక నార్మల్ ఆడియన్గా అంటే ఇంక చూపిస్తాము, మన దాంట్లో దమ్ము ఉంది, ఈ కసి నాకు బాగుందండి. అందుకే నేను లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకొని మామూలు డైరెక్టర్ గారు అందరినీ కన్విన్స్ చేసి చూపిద్దాము, మనం సంథింగ్ మనదేదో అల్లటప్ప సినిమా కాదు అని అనుకుంటున్నాను. సో ఈ జర్నీలో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశానండి. కొత్త ప్రొడ్యూసర్ వస్తే అది ఎలా ఉంటుందో నాకు మంచి జరిగినాయి, చెడు జరిగినాయి. సో బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆ కమిషన్ల వ్యాపారం తగ్గించండి, కొత్త ప్రొడ్యూసర్ని కొంచెం ఆ ఫస్ట్ మూవీ బతకనివ్వండి. సో అదొక్కటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. మూవీ తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేయడానికి అది పెద్ద యుద్ధమే చేశాను నేను. ఒకడు వెళ్ళి ఆ సినిమా బడ్జెట్ ఇంత అయింది అంటాడు. నేను లెక్కలతో సహా నేను అఫిషియల్గా అనౌన్స్ చేస్తాను అండి. వీ స్పెంట్ 18 crores 96 lakhs అండి, 4 lakhs తక్కువ 19 crores వితౌట్ ఇంట్రెస్ట్. సో మేము సెకండ్ మూవీకే 20 కోట్ల మార్కెట్ చేయగలిగామంటే అది ఓన్లీ అశోక్ బాబే నా తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి లేదు అంత మార్కెట్. అంటే మూవీ స్టామినా కానివ్వండి, అశోక్ గారు ఆయన యాక్టింగ్ కానివ్వండి, అసలు రేపు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మహేష్ గారి ఫ్యాన్స్ అసలు ఈ కాల్ వేసుకోవచ్చు, మీకు మంచి ఆర్టిస్ట్ దొరికాడండి. మన జూనియర్ ఎన్టీఆర్కి ఆది స్టూడెంట్ ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చాయో కళ్యాణానికి అతను ఒక్కడే, ఈ మూవీ అంత బ్రేక్ ఇస్తుంది. సో నేనేదో డబ్బా కొట్టట్లేదు, రేపు మీరు థియేటర్లో చూడండి డెఫినెట్గా అమ్మ ఇంత సినిమా తీసేరేంద్ర బాబు, పెద్ద సినిమా అది. సో మా ఫాదర్ గారండి
ఎందుకంటే నేను ఎప్పుడు మంచి సన్గా లేను, అంటే గాలికి తిరిగాను, ఆయన చెప్పినట్టు చదివేవాని కాదు, సినిమాలు వద్దన్నాడు, అన్నీ మనకు అగెనెస్ట్గానే చేశాడు. బట్ నన్ను కాపాడుకుంటా వచ్చాడు. సో మళ్ళా నేను ఆయనకే కొడుకుగా పుట్టాలి, ఆయనే నాకు మా నాన్నగా రావాలని నేను పదే కోరుకుంటున్నాను. సో ఎందుకంటే ఒక మిడిల్ క్లాసు మాది కేవీపాల్ కోనూరుపాలెం అంటే చాలా సింపుల్ విలేజ్ సార్. అందరు ఫార్మర్సే, రిచ్ ఫెలోస్ ఎవరు లేరు. చదువుతోనే పైకి వచ్చాం అందరం వ్యవసాయ కుటుంబం నుంచే. సో మాకుండే ప్యాషన్స్ కానీ, నేను 11 సంవత్సరాల క్రితం నేను మా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గారిని నేను ప్రసాద్ ల్యాబ్స్లో కలిశాను సింహ రిలీజ్ అప్పుడు. బాలకృష్ణ గారి అన్ని ఫ్లాప్లే అప్పుడు. మేము వెళ్ళి ఆయన అడిగాం, సార్ ఈ సినిమా హిట్ అయ్యిద్దా అని. మీరు హ్యాపీగా వెళ్ళండి, ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్పారు. సో అప్పుడు చెప్పారు, నేను ఇట్లా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు ప్రస్థానం మూవీకి రవిబాబు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. చేస్తే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరు ఛాన్స్లు ఎవరు, నువ్వు వెళ్ళి సంపాదించుకోనరా. అట్లాగే 11 years నేను అబ్రాడ్లో ఉండి నేను చాలా సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ కూడా చేశాను సార్. సో తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఆయన కలిశాను, తర్వాత ప్రశాంత్ గారిని కలవటం జరిగింది. అక్కడి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది సార్. అంటే మాకు ఎంత ప్యాషన్ ఉంటే ఒక 11 years తర్వాత కూడా అది గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము అనుకున్న బడ్జెట్ బిలో 15, బట్ ఇట్ వెంట్ అప్ టు 19 crores. సో మేము ఎప్పుడు బడ్జెట్ ఎంత అవుతుందని ఏం లేదండి, పెట్టనంతవరకు పెట్టాము. ఎందుకంటే మేము కథని చూసాము, కథని నమ్మాము. సో రేపు థియేటర్లో మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూల దగ్గర మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి, మీరైతే మేము చెప్పేంత వరకు ఇది అని గెస్ చేయలేరు, అంత స్ట్రాంగ్గా చెప్తున్నాను. సో ముఖ్యంగా ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి శత్రు గారు కావచ్చు, దేవయాని గారు, అలాగే ఝాన్సీ గారు, అండ్ ముఖ్యంగా మా హీరోయిన్ మిస్ ఇండియా 2020 సత్యభామ. సో మానస వారణాసికి చాలా బాగా చేసిన తను. సో ఇంకా చెప్పాలని అంటే నేను బాగా ఇంటూ ఉండేవానండి. ఏమనంటే మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎవరినన్నా దర్శకుని కనుక నమ్మితే ఆయన పొల్లు పోకుండా ఆ దర్శకుడు చెప్పిందంటూ చేస్తూ ఆ దర్శకుడు కావాల్సిన ఫుల్ సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను నమ్మాను. అలాగే ప్రత్యక్షంగా చూశాను నందమూరి బాలకృష్ణ గారు, జై బాలయ్య, ఆయనతో సింహ లెజెండ్ అయి చూసినప్పుడు ఆయన కూడా అంతే, దర్శకుడిని ప్రేమిస్తే అద్భుతంగా ఆయనకి ఇవ్వాల్సిన విలువ, అంటే మనం సినిమా కనుక కాన్ఫిడెంట్గా ఉండి క్లారిటీగా కనుక ఉంటే ఆ దర్శకుడికి ఇచ్చేటువంటి వాల్యూ అంతా ఇంత కాదు బాలకృష్ణ గారు. అలాగే నా హీరో అశోక్ గల్లా. సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్. అంటే మీరు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, సెట్స్లో మన ఇద్దరం కలిసి చేసిన వర్క్ కావచ్చు, అంటే ఎవ్రీథింగ్ సీన్లో ఎంత ఎమోషను ఎక్కడంటే ప్రతి సీను ఇలా చేద్దాం అనుకున్నది కూడా ప్రతి కంటెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో మనం బాగా పార్టిసిపేట్ చేస్తూ వర్క్ చేసాం. సో అందుకే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది, అందరి నుంచి అప్రిషియేట్ వస్తూ ఉంది. సో ఈ సినిమాకి నేను ఇందాక చెప్పినట్టు ప్రేక్షకులు రావాలి అని అంటే బలమైన వ్యక్తుల సహాయం కావాలి. సో అంత బలంగా మా సినిమా వెనక నిలబడటానికి వచ్చినటువంటి హార్డ్ వర్క్కి సింబల్, యాక్చువల్గా ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ చేసే హీరో ఎవరని అంటే సుధీర్ బాబు గారికి, అలాగే తన కథతోటి ఆల్వేస్ నా వెనకాల ఉండేసి, అంటే నా ఫ్రీడమ్ మిస్ అవ్వకుండా యాజ్ ఎ డైరెక్టర్గా నాకేం కావాలి అనేది ఎక్కడ మీరు ఇది చేయకుండా గో హెడ్, మీరు ఏం చేస్తారో నేను కథ ఇచ్చాను, నువ్వు అడాప్ట్ చేసుకొని నువ్వేం చేస్తావో చెయ్యి, బెస్ట్ అవుట్పుట్ తీయి అని చెప్పి మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత అవుట్పుట్ తీయగలను. ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్వేస్ సపోర్ట్గా ఉన్నటువంటి జయదేవ్ సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మీరు మా వెనకాల ఉన్న, అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఫ్యామిలీ లాగే అనుకొని చెప్పచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నేను ప్రత్యేకంగా మా మాస్ కల్ట్ మా డైరెక్టర్ బోయపాటి సీన్ గారు, మా బాస్కి నేను థ్యాంక్స్ సరిగా చెప్పలేను, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు, ఈ సినిమాకి ఆశీర్వదించడానికి వచ్చినందుకు. అలాగే November 22 ఎంతో ధైర్యంతో నా సక్సెస్ ఏందని నేను చెప్తానండి ఈ సినిమాకి. ప్రశాంత్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టరు. ఒక్కసారి నాకు కథ ఇచ్చిన తర్వాత నువ్వు ఓన్ చేసుకో అన్న తర్వాత సినిమా మొత్తం అయిపోయిన తర్వాతే తను కాపీ చూపించాను. కాపీ చూసిన తర్వాత తను సర్ప్రైజ్ ఫీల్ అయ్యి చాలా బాగా చేశారు, డెవలప్మెంట్స్ కావచ్చు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ హనుమాన్ తర్వాత తను ఆ వర్డ్స్ చెప్పడం అనేది నా ఫస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కమర్షియల్ సినిమా అన్నప్పుడు యాక్షన్ ఉంటుంది, ఎమోషనే ఉంటుంది, దాని నుంచి మొత్తం ట్విస్ట్లన్నీ చెప్పలేము. అలాగని చెప్పి ఇంకో సినిమాకి ఏదో కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఈ పెట్టారు, అలా పెట్టకండి. ఈ సినిమా మీరు గుర్తుపెట్టుకోండి, 22వ తారీఖున చూడండి. కొత్త సినిమా, ఒక కొత్త కంటెంట్, ఒక కమర్షియల్ సినిమా, డివైన్ థింగ్ తోటి తీసిన కొత్త సినిమా, ఇప్పటి వరకు రాలేదు. ఒక అద్భుతమైన సినిమాని, విజువల్స్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ
అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మై బాస్ బోయపాటి శ్రీను గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఫస్ట్లీ నైస్ టు సీ యూ జై హియర్. అశోక్ నేను సపోర్ట్ అంటారు, కానీ జై ఎంటైర్ ఫ్యామిలీకి ఒక వెరీ స్ట్రాంగ్ పిల్లర్. ఏమైనా ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా అవసరం ఉన్నా ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్ హిమ్ అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. సో థ్యాంక్ యూ జై ఫర్ దట్ సపోర్ట్ టు మీ and all the other guests. Nice to see you, sir, Boypati sir and Prashant and everyone. And Ashok tana first cinema hero to ఒక యాక్టర్గా మంచి మార్క్స్ వేయించుకున్నాడు. తర్వాత తన సెకండ్ సినిమా ఇలాంటి ఒక కమర్షియల్ సబ్జెక్ట్, ఇలాంటి ఒక స్ట్రాంగ్ కమర్షియల్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం అంటే యాక్చువల్లీ ఎవరైనా ఇలా సజెషన్ ఇస్తుంటే కనుక ఐ వుడ్ సే రిస్కీ. కాకపోతే ఎప్పుడైతే నేను కొన్ని విజువల్స్ చూశాను, ఏది రిలీజ్ అయిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చేసిన డాన్సెస్ కానీ దాని కట్అవుట్ కూడా కమర్షియల్ హీరోకి కరెక్ట్గా సెట్ అవుద్ది. సో నాకైతే ఇప్పుడైతే అసలు డౌట్ లేదు, డెఫినెట్గా కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడని చెప్పి. ఫర్ టుడే బోయపాటి శ్రీను గారి సినిమాలోని డైలాగులు సినిమాలు ఎంత పాపులరో ఆ డైలాగు చెప్పించే ముందు ఆయన చెప్పే సీక్వెన్స్ కూడా అంతే పాపులరు. సో కెమెరా రెడీ అమ్మా, లైట్స్ రెడీ, చెప్దామా అందరం? రెడీ, 1 2 3. థ్యాంక్ యూ. జై బాలయ్య. ఓకే ఓకే బ్రదర్, ఓకే బ్రదర్. జై బాలయ్య, జై బాబు. ఓకే ఓకేనా? అందరికీ నమస్కారం. అంటే టైం చాలా ఎక్కువైపోయిందండి, 10 o'clock అయినా సరే ముందు మీ అందరికీ అభినందించాల్సిన విషయం ఏంటంటే 10 అయినా సరే ఎవరు ఇక్కడి నుంచి కదలట్లేదు. వెళ్ళిపోతారేమో చూడండమ్మా అంటున్నాను నేను దానికి సొమ్ముతో, బట్ ఎవరు వెళ్ళట్లేదు, అలానే కూర్చొని ఉన్నారు. ముందుగా మిమ్మల్ని అభినందిస్తూ ముందుగా నైస్ ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ స్టేజ్ని ఆస్వాదించడానికి వచ్చిన అభిమానులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ, అలాగే మీడియా వారికి, ఈ మాన్యాన్ని ఈ స్టేజ్ మీద జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్న సుమగారికి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ముందుగా
స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళ గురించి అందరి గురించి అందరూ మాట్లాడారు. ఎందుకంటే అంత టైం లేదు. బట్ ఒక్కళ్ళ జయదేవ్ గారి గురించి మాత్రం నేను మాట్లాడతానండి. ఆయన ఇందాక చెప్తూ సార్ నాకు సినిమా అంటే ఏంటో తెలియదు అని చెప్పారు. నిజంగా నాకు ఎంతో ఇదేసిందండి. ఎందుకంటే ఆయనకి నిజంగా సినిమా అంటే ఏంటో తెలియదు, కానీ వేల కుటుంబాలకు అన్నం పెట్టడం మాత్రం తెలుసు తన బిజినెస్ సామ్రాజ్యం ద్వారా. సినిమా అంటే ఏంటో తెలియదు, కానీ తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గురించి పార్లమెంట్లో కూడా నిలబెట్టిన మా కడిగేయడం తెలుసు. ఈరోజు మనం అనుభవిస్తున్న కొన్ని ఫ్రూట్స్, ఈరోజు చూస్తున్న కొంత ఆనందంలో ప్రధాన పాత్ర వన్స్ అపాన్ టైం వారిదే. సో సార్ నిజంగా ఈరోజు సొసైటీకి కావాల్సింది మీకు తెలిసిందే కావాలి. ఓకే సార్, అది వినగానే నాకు చాలా ఇదేసింది. ఓకే, ఇది తెలియపోయినా మీ అవన్నీ మీకు తెలుసు. నిజంగా మిమ్మల్ని అభినందించేంత ఇది కాదు కానీ సార్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ఈ సినిమా హీరో గల్లా అశోక్ గారు, ఇప్పుడే సుధీర్ బాబు, అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పారండి ఏంటి 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 అనేది. ఒక 5 సంవత్సరాల పాటు తన కాన్సన్ట్రేషన్ పెడితే 2 తెలుగు రాష్ట్రాలు కాదు ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత ఇండస్ట్రియలిస్ట్ అవ్వగలిగే స్థాయిలో ఉన్న ఒక అశోక్ అనే ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టం. అలాంటి ఫీల్డ్ ఎన్నుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా తను అభినందించాలి. ఎందుకంటే ఇది ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టమైన ఫీల్డ్ అండి. అండ్ అతను ఎన్నుకున్న క్యారెక్టర్ అది హీరో క్యారెక్టర్. కాకపోతే ఒకటే ఏంటంటే బ్రదర్ అశోక్, ఈ ఇండస్ట్రీ పుష్పక విమానం లాంటిది. ఇందులో ఎంతమంది అయినా హీరోలు రానివ్వండి, ఇంకొకరికి ప్లేస్ ఉంటూనే ఉంటుంది. ఎంతమంది అయినా రాని, కానీ కావాల్సిందల్లా నిజాయితీ. నిజాయితీగా కష్టపడితే ఈ పరిశ్రమ అసలు ఎవరికీ అన్యాయం చేయదు. 100కు 100% వాళ్ళని అలా నిలబెడుతుంది. పావుగంట లేట్ అవ్వచ్చు, గ్యారంటీ నువ్వు నిలబడతావు. ఎందుకంటే నువ్వు ఈ సినిమాని ఎన్నుకొని నీ ఫీల్డ్ అంతా వదులుకొని దీన్నే నమ్మి ఒక కసితో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి, ఇష్టంతో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి, ఆ కష్టం పడుతున్నావు కాబట్టి తప్పకుండా నిన్ను ఈ సినిమా పరిశ్రమ నిలబెడుతుంది. అలాగే మళ్ళీ అర్జున్ జంధ్యాల డైరెక్టర్, తన దీనికి వచ్చేసరికి ఒకటే చెప్పాలంటే ఏంటంటే వీళ్ళిద్దరికీ చాలా సింక్ చాలా బాగుంది. అంటే మొదటి సినిమా ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రడక్షన్ లాంటిది, రెండవ సినిమా బాధ్యత లాంటిది. ఫస్ట్ సినిమా నువ్వేంటో చెప్తుంది, నువ్వెవరో చెప్తుంది. రెండవ సినిమా నువ్వేంటో చెప్తుంది. మీ ఇద్దరికీ ఇది అగ్నిపరీక్షే. సో ఈ అగ్నిపరీక్ష తప్పకుండా మీరు ఎదుర్కొని ఈరోజు గ్యారంటీ నిలబడతారని చెప్పి 22వ తారీఖు అది నిరూపించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇకపోతే బ్రదర్ ఇందాక ఇక ప్రొడ్యూసర్ గారు బాలకృష్ణ గారు మీరే కదండి, మీరు అలాగే దర్శకుడు ఇద్దరూ మాట్లాడుతూ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉన్నమాట వాస్తవం. అది 100కు 100% ఉండాలి. మన బిడ్డల మీద మనకు లేకుండా ఎవరికి ఉంటుంది, తప్పకుండా ఉండాలి. అలాగే ఆయన కొంచెం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అలాగే మళ్ళీ కూడా మాట్లాడుతూ అదే అర్జున్ జంధ్యాల కూడా మాట్లాడుతూ డైరెక్టర్ కూడా చిన్న ఎమోషనల్ అయ్యారు. ఇది యాక్చువల్లీ ఎమోషనల్ కాదండి. మేము ఒక మంచి సినిమా తీసాము, మీ ముందుకు వస్తున్నాము, ప్లీజ్ ఆదరించండి అని చెప్పే ఉద్దేశం కాస్త బలంగా చెప్పడానికి ప్రయత్నించారు. ఆ బలం మొదటి నిర్మాత అవడం వల్ల అతనికి ఒక ఫ్లైఓవర్ లాగా ఒక లౌక్యం, అది మనం ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి ఇది చేయాలి అనేది కాకుండా నేను ఏం చేశాను, ఏం చూశాను, ఏం తీశాను అనేది కాస్త కట్టే కొట్టే పెట్టే గట్టిగా చెప్పడానికి జరిగింది తప్ప అతను వేరే ఉద్దేశం అతనికి ఏం లేదండి. ఒక మంచి సినిమా తీశారు. ఇప్పుడు మీరే ఒక 5 మినిట్స్ సినిమాని చూపిస్తే అందరూ క్లాప్స్ కొట్టారు. కొట్టాలి, ఎందుకంటే దాని అవుట్పుట్ అలా ఉంది. జంధ్యాల భాస్కర్ శాస్త్రి గారి ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.